అని చెప్పలేదు. ఇప్పుడు ఏంటి ఆ మధ్యన చెప్పారు 1500 రూపాయలని సమస్యని వదిలేసేయడానికి దానికి పరిష్కారం ఏంటంటే అదేదో P4 P3 ఒక పథకం పెట్టేసేసి అందరు జనాలందరూ వచ్చేసేయండి, దాతలుగా మీరందరూ ఉండండి, మార్గదర్శకులు మీరందరూ, మీరు తీసుకొచ్చి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది చేశారు, ఎంతమంది కోటీశ్వర్లు అయిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో. ఇది ప్రజల్ని మోసం చేయడం అంటే పచ్చిగా దగా చేయటం, పబ్లిక్గా దగా చేయటం. అది పచ్చిగా పబ్లిక్గా దగా చేయటం. ఒక 30 లక్షల మంది వచ్చారనుకుందాం, లేకపోతే 40 లక్షల మంది వచ్చారనుకుందాం, వాళ్ళందరూ ఇస్తున్నారు ఇప్పుడు నెల 1500 రూపాయల డబ్బులు. ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఒక ఇంట్లో 2-3 ఉంటే తలా 1500 ఇస్తున్నారా? లేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకుంటే పెట్టడానికి అయితే ముద్రా లోన్లు కూడా ఉన్నాయి. వీళ్ళు అప్పులు ఇచ్చి చేసేది ఏంది అందులో? లేదా అప్పుడు అంతో ఎంతో సాయం చేస్తే కనుక ఎవడో ఒకటి చేసేది ఉంటానే ఉంటుంది. దానికి వీళ్ళు చూపెట్టేది ఏంది, దానికి ప్రభుత్వం చేసి పెట్టేది ఏంటి? కాబట్టి ఆ పథకం క్లియర్ అయిపోయినట్టేనట. దాంతో వీళ్ళందరూ ధనవంతులు చేశారు, వాళ్ళకి డబ్బులు అక్కర్లా 1500 రూపాయలు. అది మేము ఎన్నికల ముందు నోటికి వచ్చినట్టు చెప్తాం, 11 నెలల ముందు నుంచి జనాలకి హోరెత్తిపోయేలా చెప్తాం. అసలు టైంకి వచ్చేటప్పటికి ఏం లేదు మాట్లాడడం. ఆయన చెప్పింది నీకు 1500, ఈ 1500, ఈ 1500 చెప్పుకొచ్చాడు కదా ఆయన. ఏమైపోయింది అది? అది పోయింది. రెండోది వచ్చేటప్పటికి 50 ఏళ్లకే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆశించారు. ఎస్పెషల్